దేవాలయంలో వాడే నూనెకి కూడా ఒక స్కీమ్ ఉందంటే నమ్ముతారు. మీకు దీని రిలేటెడ్ ఇంకొకటి చెప్తాను. మనకు దివ్య దేశములని 108 ఉన్నాయండి. మన వెంకటేశ్వర స్వామి తిరుమలకి కనెక్టెడ్. జనరల్ గా ఇంత మునుపు గవర్నమెంట్ లో ఒక సాంప్రదాయం కానీ ఏదన్నా కానీ దాని ప్రకారం ప్రతి నెల ఆ టెంపుల్లో వచ్చే ఇన్కమ్ ఆ 108 దివ్య దేశాలకి రూప దీప నైవేద్యాలకి 10 నుంచి 15 లక్షల అమౌంట్ ప్రతి నెల ఆ దివ్య దేశాలకు వెళ్ళాలి. అది ఇంత మునుపు ఏదో 10 ఉన్నింది, దాన్ని మళ్ళీ 15 లక్షలు చేశారని, ఆ తర్వాత ఆగిపోయారని. అంటే మాకున్న కరెక్ట్ గా యాక్సెస్ లేకపోవడం వల్ల ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఎస్టిమేటెడ్ బిట్వీన్ 10 to 15 lakhs మధ్యలో ఈ పెద్ద దేవాలయం ఏదైతే ఉందో వాటి కనెక్టెడ్ ఉన్న ఆలయాలన్నింటికీ కూడా ఇక్కడ వచ్చే రెవెన్యూ వీళ్ళకి అందరికీ షేర్ చేస్తారు. ఈ 108 దివ్య దేశాలు ఉన్న ఆలయాల్లో మోస్ట్లీ తమిళనాడులో ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే వాటికి మళ్ళీ ఇంకొక సబ్ చైన్ సిస్టమ్. అవి మళ్ళీ చిన్న చిన్న దేవాలయాలు ఎక్కడైతే ఒక 100 మంది విలేజెస్ ఉండేది, 50 మంది విలేజెస్ ఉన్న దేవాలయాలకి అక్కడి నుంచి ఆ మనీ కంట్రిబ్యూషన్ అయ్యేది. సార్ 100-500 మంది ఉన్నా సరే 100-500 మంది పాపులేషన్ కూడా మన స్కీమ్స్ అవైల్ చేసుకునే ఫెసిలిటీ వెసులుబాటు దాదాపుగా ఒక 12 సంవత్సరాల నుంచి చాలా వెలుగులోకి వచ్చాయి.